తెలంగాణ పోలీసులపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కొంతమందిని పోలీసులు అనాలా ఇంకేమైనా అనాలో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ కవితలకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తమపై ఉక్కుపాదం మోపుతున్న కేసీఆర్ ను ఆనాడు ఉద్యమ సమయంలో తాము తొక్కిపడేస్తే జాడ లేకుండా పోయేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. నేను అడుగుతున్నా కొంతమంది పోలీసు అధికారులకు, మేము కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాము. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ రోజు రాష్ట్రం ఉద్యమం నడిచేటప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఆ రోజు ఒత్తిపేడాలని ఉంటుండేనా? ఉద్యమం టైంలో జాడ లేకుండా పోతుండే. కానీ డెమోక్రసీని ఎప్పుడు కూడా పద్ధతిని దాటలేదు కాంగ్రెస్ పార్టీ. మరి ఇక్కడ ఏం మాట్లాడొద్దా? ప్రభుత్వం వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఏమనొద్దు, కూతుర్ని ఏమనొద్దు, మీ అవినీతి గురించి మాట్లాడొద్దు, మేమేం మాట్లాడొద్దా? రైతులకు రుణమాఫీ అయిపోతే మేము సోషల్ మీడియాలో ఇవ్వద్దు, రైతులకు యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే మేము మాట్లాడొద్దు, మహిళా గ్రూప్లో వడ్డీ లేని రుణాలు రాకపోతే మేము మాట్లాడవద్దు. ఇక మేమేం మాట్లాడదా? పబ్లిక్ గురించి కాంగ్రెస్ పార్టీ మీరే రాసిస్తారా ఏం మాట్లాడాలో పని? అంటే మేము కాంగ్రెస్ పార్టీ మీ మీద ఇలాంటి మీరు మీ అవినీతిని, మీ అక్రమాలను, మీ దౌర్జన్యాలను మేము ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా, మేము వారం ద్వారా ప్రజల దగ్గరికి సమాచారం అందజేస్తుంటే మీరు మా వారం మీద దాడి చేసి కంప్యూటర్లని హైజాక్ తీసుకొని అసలు వాళ్ళదొక బ్రతికేనా అనిపిస్తున్నది నాకైతే. ఆ కొంతమంది పోలీసు అధికారులది వాళ్ళదొక బ్రతికేనా, మీదొక బ్రతికేనా? నేను అడుగుతున్నా కొంతమంది పోలీసు అధికారులకు, మేము కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాము. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ రోజు రాష్ట్రం ఉద్యమం నడిచేటప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఆ రోజు ఒత్తిపేడాలని ఉంటుండేనా? ఉద్యమం టైంలో జాడ లేకుండా పోతుండే. కానీ డెమోక్రసీని ఎప్పుడు కూడా పద్ధతిని దాటలేదు కాంగ్రెస్ పార్టీ. మరి ఇక్కడ ఏం మాట్లాడొద్దా? ప్రభుత్వం వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఏమనొద్దు, కూతుర్ని ఏమనొద్దు, మీ అవినీతి గురించి మాట్లాడొద్దు, మేమేం మాట్లాడొద్దా? రైతులకు రుణమాఫీ అయిపోతే మేము సోషల్ మీడియాలో ఇవ్వద్దు, రైతులకు యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే మేము మాట్లాడొద్దు, మహిళా గ్రూప్లో వడ్డీ లేని రుణాలు రాకపోతే మేము మాట్లాడవద్దు. ఇక మేమేం మాట్లాడదా? పబ్లిక్ గురించి కాంగ్రెస్ పార్టీ మీరే రాసిస్తారా ఏం మాట్లాడాలో పని? అంటే మేము కాంగ్రెస్ పార్టీ మీ మీద ఇలాంటి మీ అవినీతిని, మీ అక్రమాలను, మీ దౌర్జన్యాలను మేము ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా, మేము వారం ద్వారా ప్రజల దగ్గరికి సమాచారం అందజేస్తుంటే మీరు మా వారం మీద దాడి చేసి కంప్యూటర్లని హైజాక్ తీసుకొని అసలు వాళ్ళదొక బ్రతికేనా అనిపిస్తున్నది.